షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపా వాక్యము దినదినము మీరు వింటూ మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను అనున్నది ఏ అని చెప్పాను. ఒక ధనవంతుడైన యవనస్తుడు యాషోమిస్సే వారి వద్దకు వచ్చి, నిత్య జీవము నేను పొందుకోవాలంటే ఏ మంచి కార్యము చేయాలి అని అడుగుతున్నారు. అనగా మంచివాడు ఒక్కడే, నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించు అంటాడు. ఏ ఆజ్ఞలు అనగా అని అడిగినప్పుడు, నీ తల్లిదండ్రులను సన్మానించము, నీ పొరుగు వారిని ఆశించకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు అనునవే అని అంటూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. ఇవన్నీ నేను బాల్యం నుంచి చేస్తూనే ఉన్నాను. నాకు బాల్యం నుంచి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు, అవి నేను ప్రాక్టీస్ చేశాను, అవి చేస్తూనే ఉన్నాను. అయితే అయ్యా బాబు, నీకు ఒకటి కొదవగా ఉంది. నీ ధనమును అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీవు నిత్య జీవనం పొందుకుంటా ఉంటాడు. ఈ మాట వింటూనే వ్యసన పడుతూ వెళ్ళిపోతాడు. అతను చాలా ధనికుడైనందున. అనగా పరిశుద్ధులారా, ఇక్కడ ఆ యవనస్తునికి, ఆ ధనవంతుని యవనస్తునికి పరమతండ్రి ఒక పరీక్ష పెట్టాడు. ఇతను బీదలకు సహాయం చేసేవాడుగా ఉన్నాడా? ఇతను దశమ భాగములు తీసేవాడుగా ఉన్నాడా? ఏదో తనకు తానే నీతిమంతుని అనుకుంటూ ఆజ్ఞలు అనుసరిస్తున్నానని భ్రమపడుతున్నాడా అని అతనికి పరీక్ష పెట్టాడు. కానీ మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు బీదలకు సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి వారి తరములు తరతరములు 1000 తరముల వరకు ఆశీర్వదించబడినారు. అబ్రహాము గారి వంశంలో నుంచే దావీదు పురములో నుంచి, బెత్లెహేములో నుంచి నజరేయుడైన యాషోమిస్సే రావడానికి కారకుడయ్యాడు అబ్రహాము గారు. కాబట్టి నీవు బీదలకు సహాయం చేసినట్టయితే, నీవు బీదల ఎడలను దయా జాలి కనికరము కలిగి ఉన్నట్టయితే, నువ్వు విధవరాండ్ర ఎడలు దయా జాలి కలిగి ఉన్నట్టయితే, మరణశయ్య మీద ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడట. రోగశయ్య మీద నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని స్వస్థపరుస్తాడు. కాబట్టి మనము స్వస్థత పొందుకోవాలి అని అనగా, నిత్య జీవం పొందుకోవాలనగా, మనకున్న దాంట్లో బీదలకు సహాయం చేసేవారుగా ఉండాలి. మన సహోదరులకు మన ముఖం చాటు చేసుకునేవారుగా ఉండకూడదు. విధవరాండ్ర ఎడల దయా జాలి గుణం కలిగి ఉండాలి. విధవరాండ్ర ఎడల దయా జాలి కలిగి ఉన్న యోబు గారు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. మనము కూడా ఆశీర్వాదింపబడినట్లుగా బీదలకు, విధవరాండ్రకు సహాయం చేద్దాము. అలా మన వల్ల మన పొరుగు వారిని ప్రేమిద్దాం. పరమ తండ్రి ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమే తండ్రి, అవును ఆయన నిత్య జీవనం స్వతంత్రించుకోవాలంటే, అవును మా సొత్తును బీదలకు నాయన ఇవ్వవలసిన దాన్ని మీరు ఆజ్ఞాపించినారు. ఆ ధనికుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. కానీ మేము ఆ ధనికుని వల్ల ఉండకుండా, అయ్యా మరి మేము దీనులమై మీ రాజ్యం స్వతంత్రించుకునే వారు ఉండటకు సహాయం చేయమని నజరేయుడైన యాషోమిస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోమిస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.